హరి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్. ముందుగా శరత్ గారు, సో మనం మధ్యాహ్నం అనుకున్నట్టే ఆ సిఆర్పిసిలో ఆ సెక్షన్ నే మళ్ళీ కేసీఆర్ కోట్ చేస్తూ లెటర్ రాశారు. హైదరాబాద్ కాకుండా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో విచారణకు రావచ్చని, ప్లస్ ఇంకో డేట్ చెప్పండి అని చెప్పారు. కన్వీనియంట్ డేట్ కరెక్ట్ ఇవ్వచ్చా? సిట్ ఇంకో డేట్ ఇవ్వచ్చా, లేకపోతే లేదు రేపే క్వశ్చన్ చేయాలని వచ్చా? చచ్చుకుంటే ఇవ్వచ్చు, వేరే గత్యంతరం లేదు. అది ఓన్లీ ఇట్ ఈస్ నోటీస్ టు ఏ విట్నెస్. దానికి వేరే గత్యంతరం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ లో రేపు అతన్ని ఎగ్జామినేషన్ చేస్తా అని చెప్పడమే తప్పు. ఒక పక్క ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసేసి ఆయన పార్టీ అధ్యక్షుడు, మనము ఆ ఫ్యాక్ట్ ను ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళు ఆలోచించుకోవాలి. అంటే గవర్నమెంట్ కి తర్వాత ఈ పోలీసు వాళ్ళు, నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఈ సిట్ వాళ్ళు గవర్నమెంట్ ను ప్లీజ్ చేయడానికి వ్యవహారాలు చేస్తున్నట్టు కనబడుతుంది. అంతే తప్ప వాళ్ళు ఇంగిత జ్ఞానం ప్రదర్శించట్లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక ఆర్డినరీ పర్సన్ గా వితౌట్ ఎనీ పొలిటికల్ బయాస్, ఏ రకమైన సంబంధం లేకుండా ఒకవేళ మనం ఆలోచిస్తే ఒక పార్టీ అధ్యక్షుడిని రేపు నామినేషన్లు విత్డ్రాయల్ ఉండగా రకరకాల విషయాలలో ఆయనను ఆయనతో కన్సల్టేషన్ విత్డ్రాయల్ కాదు, నామినేషన్ వేసేందుకు నామినేషన్ ఫైలింగ్ కి లాస్ట్ డేట్, నామినేషన్ ఫైలింగ్ కి రేపు లాస్ట్ డేట్. బీ ఫామ్లు ఇచ్చే ఈ దశలో ఆయనను రేపు ప్రతిబంధాల్లో పెట్టడము అనేది తప్పే కదా. వాళ్ళు చేసే వాళ్ళ ఆలోచించాలలో ఒక లోపభూయిష్టంగానే ఆలోచించినారు కదా, వేరే రోజు పెట్టదు. అసలు నన్ను అడిగితే అసలు ఈ మొత్తం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయ్యే వరకు కూడా కేసీఆర్ ను డిస్టర్బ్ చేయడం తగదు. ఇది ఒక రకంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు కేసీఆర్ ను ఒక రకంగా ఇచ్చేస్తే. తర్వాత రెండోది పొలిటికల్ గా కూడా ఇది అన్వైజ్ డెసిషన్. ఎందుకంటే డ్యూరింగ్ ది ఎలక్షన్ హియరింగ్ సపోజ్ ఒకవేళ ఒక పార్టీ ప్రెసిడెంట్ ని మీరు ఈ రకమైన సమస్యలు సృష్టిస్తే అది ఆ అపోజిషన్ పార్టీకి సింపతి వస్తుంది. మీరు ఈ రకంగా చేస్తున్నారు ఇన్ని రోజులు ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న వ్యవహారంలో ఇప్పుడు సడన్ గా ఏదో కొంపలు మునిగినట్టు ఎందుకు చేయాల్సి వస్తుంది? దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. రెండు, ఇంతకుముందు నేను జగదీష్ రెడ్డి గారి యొక్క మొత్తం వర్షన్ విన్నాను. ఆయన ఎంత అమాయకంగా ఎంత నటనా చాతుర్యం చూపెడుతున్నాడండి, ఎంత నటనా కౌశల్యము. అసలు ఆయన కనీసం ఆయన లా గ్రాడ్యుయేట్, మా జూనియరే కాలేజీలో, మా అంటే ప్రాక్టీస్ లో కూడా మాకు జూనియరే, నా మంచి ఫ్రెండ్. ఒకసారి ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ 243 of 2024 అనేది ఇది 10/3/2024 నాట్ రిజిస్టర్ అయింది సార్. ఫర్ అఫెన్సెస్ పనిషబుల్ అండర్ 409, 427, 201, 120B రెడ్ విత్ సెక్షన్ 34 ఐపీసీ. తర్వాత పీడీపీపీఏ 65, 66, 67, 70 ఆఫ్ ఐటీఐ యాక్ట్ 2000 and 2008 అని ఉంది. తర్వాత ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరి మీద ఇచ్చినాడు అంటే డి ప్రవీణ్ కుమార్ వైల్ వర్కింగ్ ఇన్ ఎస్ఐబి అన్లైక్ అదర్ టీమ్స్ ఆక్యుపైడ్ 2 rooms ఎక్స్క్లూజివ్లీ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆపరేటెడ్ విత్ 17 సిస్టమ్ ఇష్యూడ్ టు హిమ్ అని ఈయన గురించి రాసినారు. ఈయన నేరం చేసినాడు, ఈయన దుర్మార్గం చేసినాడు అని అన్నారు. ఇతని మీద ఈ నేరాన్ని మోపడానికని, అంటే నేరాన్ని ప్రూవ్ చేయడానికని మిగతా వాళ్ళని విట్నెస్ గా పిలవాలా. KCR is not an accused. So that is why it could not have been on any other provision other than 160. ఇప్పుడు యాక్చువల్లీ బిఎన్ఎస్ఎస్ వచ్చినాక కూడా వాళ్ళు ఎందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ఫాలో అవుతున్నారంటే ది కేసు వాజ్ రిజిస్టర్డ్ వెన్ బిఎన్ఎస్ఎస్ వాజ్ నాట్ ఇన్ ఆపరేషన్. కాబట్టి పాత అఫెన్సెస్ కాబట్టి తర్వాత పోలీసు వాళ్ళు పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కి అలవాటు పడ్డారు, కొత్త బిఎన్ఎస్ఎస్ కి అలవాటు పడలేదు కాబట్టి చేస్తారు. తర్వాత నోటీస్ ఇచ్చేటప్పుడు వాట్ ఈస్ ది ప్రొవిజన్ ఆఫ్ లా చదవద్దా? సెక్షన్ 160 and 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ దే ఆర్ ప్యారీ మెటీరియల్, అంటే సేమ్ మెటీరియల్, సేమ్ టెక్స్ట్ విల్ బి ప్రెజెంట్ ఇన్ బోత్ ఐదర్ ఇన్ 160 ఆఫ్ సిఆర్పిసి ఆర్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. అలాంటప్పుడు అందులో క్లియర్ గా పొందుపరచండి ఎట్ ది ప్లేస్ ఆఫ్ దేర్ రెసిడెన్స్ అని ఉంది. తర్వాత కేసీఆర్ రెసిడెన్స్ ఎక్కడ? ఎర్రవెల్లిలో ఆయన ఉంటాడు, ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడు, పాలనను గాలికి వదిలెట్టినాడు, అది ఇది అనేది గత 10 సంవత్సరాలుగా వస్తున్నటువంటి నానుడే కదా. తెలిసి కూడా నందినగర్ ఇంట్లో మీరు హైదరాబాద్ జ్యూరిడిక్షన్ లోనే ఉండాలా అనేటువంటి ప్రతిబంధకం పెట్టడం కూడా తప్పే కదా ఒక రకంగా. సో ఈ రకంగా రెండు రకాలుగా పోలీసు వాళ్ళు తప్పటడుగు వేస్తున్నారు, ఫస్ట్ పాయింట్. రెండోది, కేసీఆర్ కూడా మరో రోజు అని ఎందుకు అడిగినాడు తెలుసా? వీళ్ళు గనక ఒకవేళ డ్యూరింగ్ ది ఎలక్షన్ నే ఇంకొక డేట్ కనుక ఫిక్స్ చేస్తే రేపు కాదులే ఎల్లుండి రండి లేదా ఎల్లుండి రండి అని కనుక అంటే చూపెట్టడానికి, చూడు పార్టీ అధ్యక్షుడిని నన్ను ప్రచారం కూడా చేసుకొని ఇవ్వకుండా, లేకపోతే పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయకుండా
నా మీద ప్రతిబంధకం పెట్టి వాళ్ళు ఏకపక్షంగా ఎన్నికలకు పోతున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ చేసిన సందర్భం కూడా తప్పే. మేడారం జాతరలో ప్రజలందరూ అసలు మనకి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడే వచ్చి ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా అక్కడే పోగై ఉంది. ఈ దశలో ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఎందుకు అనేటువంటి మాటలకి అట్లాంటి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అయినారు అనమాట. అంటే ఏ రకం కూడా అంటే ప్రభుత్వానికి కానీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ కామన్ సెన్స్ లేదు, పొలిటికల్ విజ్డమ్ లేదు, తర్వాత ఎట్లా ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నటువంటి ఆలోచన లేదు అనేది చాలా క్లియర్ గా ఉంది. తర్వాత రెండోది కేసీఆర్ ను ఏమైనా ముద్దాయా అదంటే కేసీఆర్ ముద్దాయని ఎవడు అనలే కదా. జగదీష్ రెడ్డి ఊహించుకుంటా ఉన్నాడు, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించలేదు, ధ్వంసం చేయలేదు, అది అదంతా సొళ్ళ మాట. ఇప్పుడు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఫోన్ ను ట్యాప్ చేయకుండానే వేం నరేందర్ రెడ్డి ఇంట్లో లేక మన కేబీఆర్ పార్క్ వాకింగ్ వచ్చినాడని తెలిసి అక్కడ పట్టుకున్నారా? వేం నరేందర్ రెడ్డి కాదు, ఆయన చెప్పింది కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. అదే సార్, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ఆయన పట్నం నరేందర్ రెడ్డి. అవును, పట్నం నరేందర్ రెడ్డి. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయకుండానే వీళ్ళకి తెలిసిందా ఆయన కేబీఆర్ పార్క్ వాకింగ్ వచ్చినాడని? అక్కడ క్యాచ్ హోల్డ్ చేసినారా? చెప్పండి ఒక మాట. రెండోది మేము ఇంకొక విషయం చెప్పాలి మీకు. అందులో మెయిన్ అక్యూజ్డ్ ని నేను పట్టుకపోయి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఆ మెయిన్ అక్యూజ్డ్ ఫోన్ ను ట్యాప్ చేసినారు కానీ నా ఫోన్ ను ముట్టుకోవడానికి భయపడ్డారు. కాబట్టి నేను ఐ కుడ్ టేక్ హిమ్ ఫ్రమ్ మై రెసిడెన్స్ ఇన్ మాదాపూర్ టు ది కోర్ట్ ఎట్ వికారాబాద్. అక్కడికి తీసుకెళ్లి కోర్టులో ప్రజెంట్ చేసినాను. చేసిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ వెరిఫైయింగ్ వెన్ దే both of them they came in contact with each other, how he got hold of A1 in this particular case, అది ఇదని మొదలెట్టినారు. మొదలెట్టిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసింది? ఆ రోజు మార్నింగ్ మాత్రమే అతను మా ఇంటికి వచ్చినట్టుగా, నాతో మాట్లాడినట్టుగా, మా ఇంట్లో అతను ఉంచినట్టుగా, బ్రేక్ఫాస్ట్ చేయించి అతన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసినా అని. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పర్టికులర్ పర్పస్ కు జరపాలి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కు అనేది ఒక పద్ధతి. తర్వాత రెండోది ఏంటంటే దేశ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో తప్ప రాజకీయ ప్రత్యర్థులను చేయకూడదు. దట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్. పబ్లిక్ ఎమర్జెన్సీ ఉండాలా అక్కడ. తర్వాత సావరెంటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద స్టేట్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ ఉండాలి. ఇట్లాంటిది ఏది లేదు కదా. ఇప్పుడు మనము ఎవరినో రాజకీయ ప్రత్యర్థులను మావోయిస్టులు సింపథైజర్స్ గానో ఇతరులుగానో చూపెట్టి వీళ్ళు అన్ని ట్యాప్ చేసేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గాని, ప్రతిపక్ష పార్టీల నాయకులు గాని మనీని, తర్వాత డబ్బును, ఇతరత్రాన్ని వాళ్ళ నియోజకవర్గాలకు షిఫ్ట్ చేయకుండా చూడడము, వీళ్ళ తరఫున మద్యం పోనీయకుండా చేయడము, వీళ్ళు మాత్రం పోలీస్ వెహికల్స్ లలోనే డబ్బులు పంపడం, ఇట్లాంటి దుర్మార్గ ప్రక్రియ చేసినారు బీఆర్ఎస్ హయాంలో. అది ఎవరు కాదంటారు? ఇప్పుడు ఎంతమంది ప్రతిపక్షాల వాళ్ళ డబ్బులు పట్టుకోబడ్డాయో, ఈ రాధాకిషన్ రావు టీం వాళ్ళు పట్టుకున్నారో, అంత డబ్బు మరి వేరే పార్టీల నుంచి పట్టుకోలేదు కదా. ఎట్లా వాళ్ళు ఆయన మన మెదక్ ఎంపీ వాళ్ళ రఘునందన్ వాళ్ళ ఇంట్లో పోయి రేడ్ చేసినారండి? ఎట్లా ఆయనను సతాయించినారు ఆయన ఇంట్లో డబ్బులు ఉన్నాయని? సిద్దిపేటలో చేసిన ఆయన ఇంట్లో చెప్తున్నాను. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి వితౌట్ ట్యాపింగ్ ఆల్ దట్? ఇట్ వాస్ దేర్, దే హావ్ డన్ ఆల్ దట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. కాకపోతే చాలా క్లెవర్ గా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోయి ఉంటాడు కేసీఆర్. సో అక్కడ తప్పించుకుంటాడు, అధికారులే బలవుతారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. రెండోది, ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వానికి ఏమాత్రం బుద్ధి ఉన్నా, కామన్ సెన్స్ ఉన్నా, ఎలక్షన్ షెడ్యూల్ అయ్యే వరకు ఆయన జోలికి పోవద్దు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత పిలవచ్చు. ఎందుకంటే అది నిన్న మొన్న తయారైంది కాదు కదా. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి 2024 లో అయింది. ఈ 10 రోజులలో ఏం జరుగుతుందండి? ఇప్పుడు కేసీఆర్ ని ఎగ్జామిన్ చేసి వీళ్ళు బయటకు తీసేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, దీనివల్ల వీళ్ళు రేపు ఆ ఇన్వెస్టిగేషన్ లో జరిపే పురోగతి ఏంది, ఇదంతా కేవలము ఒక కక్ష సాధింపులో భాగంగానే. అంటే ప్రజల దృష్టిలో కూడా కేసీఆర్ యొక్క ఎస్టిమేషన్ ను డౌన్ చేయాలి. బీఆర్ఎస్ అనేది ఒక దొంగలు, లంగలు, అది ఇది అని చెప్పి వీళ్ళ వ్యవహారాలు మాత్రమే వీళ్ళు విచ్చలవిడిగా చేసుకొని వీళ్ళు డబ్బు వంచుతారు, మద్యం వంచుతారు, వీళ్ళు ఎన్నికవడానికి ట్రై చేస్తారు. మున్సిపాలిటీస్ లో కూడా మేమే గెలిచినామని చెప్పుకుంటారు. సో అట్లాంటి ప్రక్రియలో భాగంగా చేస్తున్నారు. దెర్ ఇస్ నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇప్పుడు డబ్బు వంచితే అందరు పంచుకొనియండి, మద్యం వంచితే అందరూ పంచుకొనియండి. తీసుకునే ప్రజలు ఉన్నారు, పంచుకునే పార్టీలు ఉన్నాయి.
దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. కానీ మేము ఒక్కళ్ళమే పంచుతాం, వేరే వాళ్ళని పంచనీయము అనే దాని వల్ల ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది ఒక రకంగా. దాని వల్ల ఫోన్ ట్యాపింగ్ జరిగింది అప్పుడు, అంతేనా? అంతే దట్ వాస్ ది ఓన్లీ వే. అంటే ఒక ప్రతిపక్షాలను కట్టడి చేసేసి వన్ సైడెడ్ గా ఎలక్షన్ ప్రాసెస్ ను నడుపుకుందాము అనేది కేసీఆర్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. అందుకోసమే ఆ వ్యవహారాలు చేసినాడు. ఆయన ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫెయిల్ అయినాడు. తన గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోతో, ఎవరేం చేస్తారో, ఎట్లా ఏం చేస్తారో, ఎవరు తనకు ప్రమాదం చేస్తున్నారో అని ఆయన ఫీల్ అయినాడు. దానికి తోడు ఆయన మోస్ట్ ప్రాబబ్లీ ఈ మస్ట్ నాట్ అవుట్ స్పోకెన్ టు రాధాకిషన్ రావు ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే రాధాకిషన్ రావు ఓన్లీ డీసీపీ, హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆడియన్స్ విత్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఎవరితో ఉంటది అంటే ఐజీ ప్రభాకర్ రావుకు ఉంటది. ఐజీ ఎప్పుడైతే మార్నింగ్ అతనికి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇస్తాడో అప్పుడు ఆ డిస్కషన్ లో హీ మస్ట్ టోల్డ్ హిమ్, చూడండి మన పార్టీ ప్రభుత్వాన్ని ఇట్లా డిస్టర్బ్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, ప్రతిపక్షాల వాళ్ళు ముఖ్యంగా ఇదే పనిగా చేస్తున్నారు. మోడీ ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రై చేసినాడు, మహారాష్ట్రలో కూల్చినాడు, ఇంకెక్కడో కూల్చినాడు, అది ఇదని చెప్పి కొద్దిగా ఒక నిఘా పెట్టండి, కొద్దిగా ఒక చూపు పెట్టండి వీళ్ళ మీద అని చెప్పుంటాడు. ఇక వీళ్ళు స్వామి భక్తితో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చేసి ఉంటారు. అన్నారా వేణుగోపాల్ రెడ్డి గారు? సార్ చెప్పండి సార్. ఏమనిపిస్తుంది ఇప్పుడు మొత్తం